వెంటనే కదా సార్ మరి 3% ఇస్తే ఎలా చేయాలి సార్ చెప్పండి సార్. వెయిట్, అది నీకు ముందు థాట్ వస్తే బాగుండేది. ఇప్పుడు నేను కూడా వెయిట్ చేస్తానండి, చెప్తాను కంగారు వెయిట్ చేయాలి కాసేపు. ఓకే, ఇలా ఒక థాట్ వస్తే సరే, లేదా నేనే చెప్తాను. క్వశ్చన్ ఇచ్చి మరీ చెప్తాను నేను, డోంట్ వరీ. ఓకే, now all of you case 3 all of you. What is case 1, what is case 2, what is case 3? One case 1 ఏం ఇచ్చారు, 80 ఇచ్చి 60% ఎంత అని అడిగారు. కేస్ 1 ఎలా చేయాలి ఇది? 2 zeros క్యాన్సిల్, మల్టిప్లై. ఒకవేళ ఈ పర్సన్ హార్డ్గా ఉంటే ఫ్రాక్షన్లో ఇస్తే, పర్సన్ హార్డ్గా ఉంటే ఫ్రాక్షన్లో మార్చుకో, లేదా అప్రాక్సిమేట్గా చెయ్యి. ఈ పర్సంటేజ్ చేయటం 3 రకాల్లో చెప్పాను. ఒకటి 2 zeros క్యాన్సిల్స్ మల్టిప్లై చేయటం, రెండోది ఫ్రాక్షనల్ రాసుకోవటం, మూడోది అప్రాక్సిమేట్గా చేయటం. రెండో కేసు ఏంటంటే 80 ఇచ్చారు, 48 ఇచ్చారు, ఈ పర్సెంట్ ఎంత అని అడిగారు. సో దానికోసం ఫ్రేమ్ చేసాం. 48 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 60? 48 అన్నది 60 ఎంత శాతము. ఇక్కడ ఆఫ్ అనేది ఇంపార్టెంట్ నోట్. ఆఫ్ తర్వాత ఏది ఉంటే దాన్ని బయట రాసుకోవాలి, లో ముందు ఏది ఉంటే దాన్ని బయట రాసుకోవాలి. ఇక రిమైనింగ్ నెంబర్ న్యూమరేటర్ రాసుకోవాలి ఇంటూ 100. రైట్, ఇది కేస్ 2 అయిపోయింది. నౌ టెల్ మీ వాట్ ఈస్ కేస్ 3. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కేస్ 3 ఏంటో చెప్పు స్వప్న. కేస్ 3, వాట్ ఈస్ కేస్ 3? నెంబర్ అడుగుతారు, పర్సెంటేజ్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. అంటే 60% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 48. వాట్ ఈస్ ద నెంబర్? ద క్వశ్చన్. ఒక సంఖ్యలో 60% 48 అయిన ఆ సంఖ్య ఎంత? దిస్ ఈజ్ అవర్ కేస్ 3. 60% of a number is 48. What is the number? అదే క్వశ్చన్ చూడండి. 60% of a number is 48. Then find the number. ఒక సంఖ్యలో 60% అనున్నది 48 అయినా ఆ సంఖ్య ఎంత? క్వశ్చన్ ఇస్ క్లియర్. అంటే క్లియర్గా నెంబర్ ఎంతో తెలియదు. 60% ఇచ్చాడు, 48 ఇచ్చారు, ఈ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. 2 రకాలు చేసుకోవచ్చు. దా 2 ways అదే. దా 2 ways. పర్సెంట్ ఈజీగా ఉంటే ఎలా చేయాలి, పర్సెంట్ హార్డ్గా ఉంటే ఎలా చేయాలి. ఓకే, సో గైస్ అర్థం. సెకండ్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. జనరల్గా చెప్తానండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని, ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100%. ఏ నెంబర్ అయినా 100%. కొంతమంది సార్ ఎలా చెప్తావు సార్, అలా ఎలా అంటావు సార్, ఏ నెంబర్ అయినా 100%? ఎందుకైతే సార్ అలా ఎందుకు ఎంత చెప్తుంది. ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎగ్జామ్ రాసావు 600 మార్క్స్కి, నీకు 500 మార్క్స్ వచ్చాయి. వాడు ఎగ్జామ్ ఎంత కండక్ట్ చేశారండి? 600 మార్క్స్. ఎంత పర్సెంట్కి? 100% కండక్ట్ చేస్తారు. నీకు 90%, 80% వస్తాయి. అంటే 600 అనేది ఒక 100% అన్నమాట. ఓకే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు CGL రాస్తున్నావు, బ్యాంకింగ్ రాస్తున్నావు, SI కానిస్టేబుల్ రాస్తున్నావు, RRB రాస్తున్నావు, గ్రూప్ 2, గ్రూప్ 3 రాస్తున్నావు. ఏ ఎగ్జామ్, ఒక ఎగ్జాంపుల్ 200 మార్క్స్ కండక్ట్ చేశారు, నీకు ఒక 170 వచ్చాయి. ఇది ఎంత కండక్ట్ చేస్తారంటే 100% కండక్ట్ చేస్తారు. నీకు ఎంత పర్సెంట్ వచ్చింది? ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తా. ఒక బీటెక్ తీసుకో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని కలిపి 3600 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఆ 3600కి నీకు ఒక 3240 వచ్చాయి. ఎంత పర్సెంట్ వచ్చింది అని అంటారు. అంటే ఈ ఎగ్జామ్ అనేది 100% కండక్ట్ చేశారు. సో ఎప్పుడైనా ఇప్పుడు ఇది 100%, ఇది 100%, ఇది 100%. అందుకే చెప్తాను, ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100%. ఎనీ నెంబర్ ఈక్వల్ టు 100%. ఓకే, సో దాన్ని బట్టి ఒక నెంబర్లో 60% 48. వాట్ ఈస్ ద నెంబర్ అంటే సో క్లియర్గా 60% ఎంత అంటే 48. వాట్ ఈస్ ద నెంబర్? ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100%. 100% ఎంత? ఓకే, ఒకటి రిలేషన్ ఐడెంటిఫై చేయండి. రిలేషన్ అబ్జర్వ్, రిలేషన్ 648. 648 ఫర్గెట్ 0. 6 8 48 ఫర్గెట్ 0. 10 8 80. సార్ నాకు ఈ రిలేషన్ ఏం అర్థం కావట్లేదు సార్. పర్వాలేదు, అర్థం కాలేదా? యూ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 100 into 48/60 and you do small calculation. 0 cancel. తెలిస్తే 6 డైరెక్ట్ చేయి. 6 3 రాదనుకుంటే 2 1 చేయి.
ఓకే 6 టేబుల్ 8 టైమ్స్ 8 టైమ్స్ ఆర్ 80 ఆన్సర్. ఇది కూడా వేస్ట్ అండి, వేస్ట్. అసలు మీరు రిలేషన్ ఐడెంటిఫై చేయాలి, ఇలా చేయొద్దు, రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఓకే ఇంకా ఈజీగా ఎలా చేయాలో చెప్పచ్చు, ఇంకా ఈజీగా చేయాలి. 60% ఎంత అంటే 48 అన్నారు. 60% ఫ్రాక్షన్ తీసుకోండి ఫస్ట్. 60% ఫ్రాక్షన్ అని చెప్పండి నాకు. 60% ఫ్రాక్షన్ అని ఎంత అంటే 3/5. what is the factor of 60%? 3/5. 3/5లో ఈ 5 అనేది ఏంటంటే నంబర్. ఈ 5 అనేది ఏంటంటే నంబర్. ఆ నెంబర్లో 3 పార్ట్స్ ఆడిచ్చాడు ఎంత అంటే 48. అయితే నా క్వశ్చన్ నంబర్ ఎంత? 60% ఫ్రాక్షన్ 3/5. ఓకే ఈ 3/5లో ఈ 5 అనేది నెంబర్ అండి. ఆ నెంబర్లో 3 పార్ట్స్ ఎంత అంటే 48. ఈ నెంబర్లో 3 పార్ట్స్ ఎంత అంటే 48. వాట్ ఈస్ ది నెంబర్? అది క్వశ్చన్. 3 16s are 48, 5 16s are 80. So what is the answer? 80 is answer. This is your best method. అన్నీ కొంతమంది సార్ నాకు ఇదే నచ్చింది సార్, పర్వాలా పర్సంటేజ్ ఈజీగా ఉంటే అది తీసుకోవచ్చు కాదల్లా. మరి ఎగ్జామ్లో పర్సెంట్ ఈజీగా ఇస్తారా హార్డ్ ఇస్తారా అది తెలియదే. నీకు తెలుసా ఈజీ ఇస్తారని? సార్ ఈజీ. ఓకే ఇంకో క్వశ్చన్ చూపించుకోండి. చూడండి ఇప్పుడు ఒక సంఖ్యలో 28/4/7% అనేది 1000 అయినా ఆ సంఖ్య ఎంత? In a number 28/4/7% is 1000, then find the number. ఇప్పుడు చెక్. ఒక నంబర్ తెలియదండి, ఇందులో 28/4/7% ఎంత అంటే 1000. ఈ నంబర్ ఎంత? క్వశ్చన్. సో ఏముంది సార్ 28/4/7% 1000 సార్. నంబర్ అంటే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై సార్ 1000 into 100/28/4/7. చాలు ఇంకా గేద ఉంటుంది. ఎలాగది నేనేం చెప్పాను నీకు ఆన్సర్ కావాలి. ఈ క్యాలిక్యులేషన్ చెప్తాడు వేస్ట్ మాత్రం చెప్పాను కానీ అది మరి ఎలా చేయొచ్చు? 28/4/7% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 5లో 7 ఉంది. 7 రాసుకో. 1/7 అంటే 14 2/7. మరి 28/4/7 అంటే 2/7 అని ఫ్రాక్షన్ వాల్యూ. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే దీనికి ఒక ఫ్రాక్షన్ రాశాను 2/7. దాని మీనింగ్ ఏంటంటే ఈ 7 అనేది ఏంటండి నెంబర్. ఈ 7 అనేది నెంబర్. ఆ నెంబర్లో 2 పార్ట్స్ ఇచ్చాను ఎంత? 1000. ఆ నెంబర్లో 2 పార్ట్స్ 1000 అయితే నెంబర్ ఎంత? క్వశ్చన్. నెంబర్లో ఇది నెంబర్. ఆ నెంబర్లో 2 పార్ట్స్ 1000 అయితే నెంబర్ ఎంత అన్నాడు క్లియర్గా. 2 500s are 1000. మరి నెంబర్ ఎంత? 7 500s ఎంత? 7 500s are 3500 is answer. ఆప్షన్ సి ఆన్సర్. ఇప్పుడు ఇది చాలా ఈజీ అయిపోయింది చూసారా. ఇది చూడండి క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకే ఈ మెథడ్ ఫాలో అయితే పర్సెంట్ ఈజీ ఉన్నా హార్డ్ ఉన్నా చేయగలుగుతాం. మరి ఈ మెథడ్ ఫాలో అయితే మరి చేయలేవా అంటే పర్సెంట్ ఈజీగా ఉంటే వచ్చేస్తుంది, హార్డ్ ఉంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ టైం పడుతుంది. దట్స్ ద రీజన్ మై సజెషన్ ఫాలో దిస్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో. When a number is increased by 20%, it gives 840. What is the number? ఒక సంఖ్యను 20% పెంచిన 840 వచ్చును. ఆ సంఖ్య ఎంత అన్నాడు. నాకు చెప్పండి. ఎనీ నెంబర్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100% అండి. ఏ నెంబర్ అయినా సరే ఎంత అంటే 100%. మరేమన్నాడు? When a number is increased by 20%, ఒక నెంబర్ని 20% పెంచు. ఒక నెంబర్ని పెంచు, ఇంక్రీజ్ చేయి 20%. ఇంక్రీజ్ 20% అంటే 120% అయింది. When a number is increased by 20%, it gives ఎంత వచ్చిందంటే 840. మై క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్? ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100% ఎంత? ఇందాక చెప్పండి. ఇలా వస్తే క్రాస్ మల్టిప్లై చెయ్యకు, రిలేషన్ ఐడెంటిఫై చేయి. చెప్పు. 12 టేబుల్ 84లో 12 7s are 84, 0 0 సేమ్. అలాగే 100 7s are 700 ఆన్సర్. ఒక వేస్ట్ మెథడ్. ఇందాక చెప్పండి మీకు
ఫ్రాక్షన్స్లో చేసుకుంటే ఫ్రాక్షన్ అనేది ఈజీగా ఉన్నా హార్డ్ ఉన్నా ఈజీగా చేయగలుగుతావు. ఇక పర్సెంట్ ఈజీగా ఉంటే ఇది పర్లా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ పర్సెంట్ హార్డ్గా ఇక్కడేను. అందుకనే ఇప్పుడు ఇంకోలా చెప్తాను చూడండి. ఇదే క్వశ్చన్ ఇంకోలా చెప్తాను చూడండి. అబ్జర్వ్. when a number increase by 20%, వాడి 20% పెంచమన్నాడు, వాడి 20% పెంచినా అన్నాడు. ఫ్రాక్షన్ 20% 1/5. ఈ 5 అనేది ఏంటి? నెంబర్. ఈ 5 ఈజ్ కాల్డ్ నెంబర్. ఈ నెంబర్కి ఒకటి పెంచు, ఈ నెంబర్కి ఒకటి పెంచు, ఈ ఇంక్రీజ్ ఒకటి పెంచు. 6. ఆ 6 పార్ట్స్ ఎంత అంటే వాడు ఇచ్చేసాడు 840. 6 పార్ట్స్ ఎంత అంటే 840. వాట్ ఈస్ ద నెంబర్? ఇది క్వశ్చన్. యాక్చువల్లీ 20% పెంచున్నాడు అంటే ఫ్రాక్షన్ 1/5. 5 అనేది నెంబర్, డినామినేటర్ ఎప్పుడు నెంబర్ అండి. ఒకటి పెంచమన్నాడు, పెంచితే 6 పార్ట్స్ ఇచ్చారు 840. వాట్ ఇస్ ద నెంబర్? 6 టేబుల్ చెప్పండి. 840 అంటే 6 1s 6, 2 ఉంది. 6 4s 24, 140. 6 140 840. మరి 5 140s ఎంత? 500. 5 4s 200, 700 ఆన్సర్. సేమ్ ఆన్సర్ 700. ఓకే, సో ఈ ఫ్రాక్షన్ వాళ్ళు రాయటం చాలా బెస్ట్ అండి. యాక్చువల్గా పర్సెంట్ ఈజీగా ఉంటే ఇలా చేయొచ్చు కాదన్నా, బట్ బెటర్ అలవాటు చేసుకుంటే ఫ్రాక్షన్స్ రాసుకుంటే అలవాటు చేసుకోవాలి. ఓకే, ఈ సార్ క్వశ్చన్ చూడండి సార్. ఇప్పుడు చేయండి. when a number decreased by 37.5% gives 550, what is the number? ఒక సంఖ్యను 37.5% తగ్గించిన 550 వచ్చును, ఆ సంఖ్య ఎంత? ఓకే, మీ మైండ్కి తెలుసు, అందరికీ తెలుసు, ఏ నెంబర్ అయినా ఎంత అంటే 100% అండి. ఎనీ నెంబర్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఓకే, వాడేమన్నాడు? నంబర్ని 37.5% తగ్గించు అంటే 62.5% ఎంత అంటే వాడిచ్చాడు 550. మై క్వశ్చన్, వాట్ ఈస్ ద నెంబర్? నెంబర్ అంటే ఎంత? 100% ఎంత? సో ఇక్కడ ఏం చేస్తావు? ఇక క్రాస్ మల్టిప్లై చేస్తా అంటావు. రిలేషన్ తెలియట్లేదు, క్రాస్ మల్టిప్లై అంటావు. 550 × 100/62.5 ఇది చేస్తే ఆన్సర్. టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. మరి ఇంకెలా చేస్తా చెప్పండి. ఫస్ట్ పాయింట్ వాడేమన్నాడు? when a number decreased by 37.5% అన్నారండి. when a number decreased by 30, మీరు ఫ్రాక్షన్ చెప్పండి. 37.5%. ఇది క్లియర్గా 12.5 టేబుల్. 12.5 25, 37.5 50, 62.5 75, 87.5 100. 12.5 టేబుల్ చాలా ఈజీ. 37.5 టేబుల్ పర్సెంట్ ఫ్రాక్షన్ ఎంత? 3/8. ఇది డిక్రీజ్ చేయవాడు, తగ్గించవాడు. 8 ఏంటి? నంబర్. 8 ఏంటి? నంబర్. ఆ నంబర్కి డిక్రీజ్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ తగ్గి 5 పార్ట్స్ వాడు ఇచ్చాడు క్లియర్గా. ఎంత? 550. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద నంబర్? ఇది క్వశ్చన్. నంబర్ 8 పార్ట్స్ అండి, డిక్రీజ్ 3 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ వాడు ఇచ్చాడు 550. వాట్ ఈస్ ద నంబర్? సో క్లియర్గా 5 టేబుల్ రెండుసార్లు ఇక్కడ 110 times. 110 times 8, 110s ఎంత? 880 ఆన్సర్. దట్స్ యువర్ ఆన్సర్, 880. నెక్స్ట్ క్వశ్చన్. when a number decreased by 16/3%, it gives 100, then find the number. ఒక సంఖ్యను 16/3% తగ్గించిన 100 వచ్చును, అయినా ఆ సంఖ్య ఎంత? నువ్వు చేసేయి, కమాన్, నువ్వు చేయి, ఫాస్ట్. నువ్వు సాల్వ్ చెప్పు గబక్క 20 to 30 సెకండ్లు చెప్పాలి ఆన్సర్. చేసేయి ఫాస్ట్. 16/3% తగ్గించమన్నారు. డిక్రీజ్ చేస్తే వచ్చింది 100, ఆ నెంబర్ ఎంత? సో ఫస్ట్ ఫ్రాక్షన్ వన్ లైక్ వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వన్ ఫస్ట్ 16/3? 1/6. ఈ 6 ఏంటి? నంబర్. ఈ 6 ఏంటంటే నంబర్. ఆ నెంబర్కి ఒకటి తగ్గి 5. ఆ 5 పార్ట్స్ వాడిచ్చాడు 100. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద నంబర్? 5 టేబుల్ 520s 100. సో 620s ఆన్సర్ 120. అయితే ఆన్సర్ 120. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. When 64 is added to a number, then it becomes 157, 1/7% of itself. Find the number. ఒక సంఖ్యకి 64 కలిపిన 157 1/7% వచ్చును, ఆ సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్. ఒక నెంబర్కి నువ్వు యాడ్ చేయాలి. ఎంత? 64 యాడ్ చేయి. అప్పుడు ఎంత వచ్చింది రిజల్ట్? 157, 1/7% వచ్చింది. నెంబర్ ఎంత అని అడిగాను. ఒక చూడండి.
ఒక నెంబర్కి నువ్వు యాడ్ చేయాలి. ఎంత? 64 యాడ్ చేయాలి. ఒక నెంబర్కి 64 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చినాడు అంటే ఈ నెంబర్ ఎంత పర్సెంట్? ఫస్ట్ 100%. ఇంకా ఈ మొత్తం ఎంత వచ్చిందంటే అంటే ఇది 57 1/7%. ఒక నెంబర్కి 64 యాడ్ చేస్తే నాకు వచ్చిందంత అంటే 157 1/7%. ఇందులో నెంబర్ ఎంత? 100%. ఎక్స్ట్రా ఎంత ఉంది? 57 1/7% ఉంది. అంటే దీని నుంచి ఎలా చెప్తుంది నాకు 57 1/7% ఈజ్ ఈక్వల్ టు 64. కెన్ ఐ సే? అయిపోయింది. 57 1/7% ఎంత అంటే 64. వాట్ ఈస్ ద నెంబర్ అంటే 100% ఎంత అయిపోయింది. దీనికి ఇలా ఇది సార్ చేసే సార్ చేసే 100% చేయండి. నువ్వు వస్తే తెలుసు నీకు. చేసేదా? ఫ్రాక్షనల్ తీసుకున్నాం. ఫ్రాక్షనల్ ఎంత? దీనికి ఫ్రాక్షనల్ ఎంత? 5లో 7 ఉంది. 7 రాసుకో. 57 రావాలి. 1/7 గుర్తు చేసుకో. 14 2/7. మరి ఇక్కడ 57 రావాలంటే 4 టైమ్స్ తీసుకున్నాను అనుకో. 4 14s ఎంత? 56. 4 2s ఎంత? 8/7. అంటే 57 1/7. సో దీని ఫ్రాక్షన్ ఎంతండి? 4/7. ఈ 4/7లో 7 ఏంటిది? నెంబర్. 7 నెంబర్ ఉంది. ఓకే, ఆ నెంబర్లో 4 పార్ట్స్ ఇచ్చారు. ఆ 4 పార్ట్స్ ఎంత? ఇగో ఈ 4 పార్ట్స్ ఎంత? ఇది నెంబర్ అండి. ఈ 4 పార్ట్స్ ఇచ్చారు ఎంత? 64. మరి నెంబర్ ఎంత? క్వశ్చన్ 464. 16s 64. మరి 7 16s నెంబర్ ఎంత? 7 10s 70. 7 6 42. 112 అనేది నెంబర్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? సింపుల్ అండి. ఎలా నువ్వు కొంచెం జాగ్రత్త అర్థం చేయడం ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 15. Question number 15 అలాగే. When 620 is added to a number, then it becomes 444 4/9% of itself. Then find the number. ఒక సంఖ్యకి 620 కలిపిన 444 4/9% వచ్చును అయిన ఆ సంఖ్య ఎంత అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు? ఒక నెంబర్ అంటే ఎంత? ఒక నెంబర్కి 620 కలిపితే ఎంత వచ్చింది? ఓవరాల్గా వచ్చింది 444 4/9 ఏంటి? నెంబర్ ఎంత? 100%. ఇంక ఎగస్ట్రా ఎంత వచ్చింది? 344 4/9% వచ్చింది. సో ఇప్పుడు క్లియర్గా నాకు అర్థం చేస్తే ఈ నెంబర్ ఎంత అంటే ఈ 100%. అంటే 344 4/9% 620. వాట్ ఈస్ ద నెంబర్ అంటే 100%. అది చేస్తానికి క్యాలిక్యులేషన్ ఆడ్ అవుతుంది. సో దీనికి ఫ్రాక్షన్ వాల్యూ కావాలి. చెప్పండి. 344 4/9కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? సో 300కి ఎంత? 3. 44 4/9కి ఎంత? 4/9. సో 3 4/9. మళ్ళీ మార్చండి. 9 3s 27 4. 31/9. ఈ 31/9లో 9 అనేది ఏంటిది? నెంబర్. ఈ నెంబర్లో 31 పార్ట్స్ ఇచ్చాడు. ఎంత? 620. నాకు వచ్చిన వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, సో 31 పార్ట్స్ ఇచ్చారు. 620. వాట్ ఈస్ ద నెంబర్? ఇది క్వశ్చన్. సో 31 టేబుల్ 6 రావాలంటే కరెక్ట్గా డబల్ ఉంది. 31 2s 62 0 వేసుకో. సో 920s ఎంత అండి? 180 అనేది నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 180. ఆప్షన్ బి. సింపుల్. చేశాను. ఇది సింపుల్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు చేయగలని చెప్పు. కష్టపడి bike challan is paid before the due date. One gets a discount of 18% on the amount of bill. By paying the challan before due date, a person got a discount of 540. The total challan value paid is. ఒక బైక్ మీద ట్రాఫిక్ చలన బిల్లు గడువు తేదీ ముందే చెల్లించిన 18% రాయితీ వస్తుంది. ఒక వ్యక్తికి 540 రూపాయలు రాయితీ వచ్చిన మొత్తం చలన విలువ ఎంత చెల్లించును? దాచు ఆలోచించి మాట్లాడు. క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయగలవా లేదా? ఓకే, ఒకటే పాయింట్ ఏంటంటే నీకు ఒక బైక్ మీద రోడ్డు మీద వెళ్తా ఉంటావు, హెల్మెట్ పెట్టుకుంటూ పట్టాడు, చలానా పడింది. ఆ చలానా అనేది డ్యూ డేట్ లోపల కట్టామనుకో. డ్యూ డేట్ లోపల కడితే నీకు 18% డిస్కౌంట్ ఇస్తాడు. మనలో చూస్తే చాలామంది అసలు చలానా పట్టించుకోరు. ఎవరైతే మళ్ళీ రోడ్డు మీద పట్టుకుంటారో అప్పుడు ఆపి కడతా ఉంటాడు.
అందుకే డ్యూ డేట్ తర్వాత కడతారు. సో అందుకే వాళ్ళు ఒక రూల్ ఇచ్చారు, డ్యూ డేట్ లోపల కడితే మీకు 18% స్ట్రైట్ అవే డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అనగానే మన హీరో ఏం చేశారంటే, సార్ నేను డ్యూ డేట్ లోపలే కట్టేస్తాను, కట్టేశాను. డ్యూ డేట్ లోపల కట్టడం వల్ల అతనికి డిస్కౌంట్ వచ్చింది 540 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎందుకు 540 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. నా క్వశ్చన్, వాట్ ఇస్ ద చలాన వాల్యూ పెయిడ్? మొత్తం మీద అతను ఎంత చెల్లించాడు, ఇది క్వశ్చన్. తెలియగలవా లేదా? నువ్వు విశ్వాసం నేను అడిగా ఫస్ట్, అది చేయగలవని అడిగాను. హలో మళ్ళీ ఏం చెప్తావు? నేను క్లియర్గా అడిగా నీకు, అది క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాగా, ఎన్నో పోనీ ఎందుకు చేస్తాను మళ్ళీ చెప్తా. క్వశ్చన్ చూసాను సింపుల్ జాగ్రత్త క్వశ్చన్. నీకు బైక్ హెల్మెట్ పెట్టుకోవాలా, కళ్యాణం పోయి ఫోటో తీసుకోండి, కళ్యాణం పోయి ఫలానా నువ్వు కనుక ఆన్ టైం డ్యూ డేట్ లోపల పే చేస్తే 18% డిస్కౌంట్ ఇస్తాను. డ్యూ డేట్లో పే చేస్తే 18% డిస్కౌంట్ ఇస్తాను. సో నువ్వేం చేస్తావంటే పే చేస్తావు, డ్యూ డేట్ లోపల పే చేస్తావు. పే చేయడం వల్ల నీకు డిస్కౌంట్ ఇచ్చాను, 18% డిస్కౌంట్ ఇచ్చాను. దానివల్ల నీకు 540 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. క్వశ్చన్, నీకు డిస్కౌంట్ వచ్చింది 540. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద చలాన్ వాల్యూ పెయిడ్? నువ్వు ఎంత పేమెంట్ చేశావు చెప్పు, మాట్లాడుకు ఈసారి కథ చెప్పు. ఆన్ టైం పే చేస్తే నీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది? ఎంత డిస్కౌంట్ ఇచ్చాను అంటే 18% ఈక్వల్ ఎంత? ఓకే, నేను ఏమడిగాను బిల్ ఎంత అడిగాను? నువ్వు ఎంత చెల్లించావు అడిగాను. ఎందుకు నువ్వు 100% వెళ్తాను, నేను 100% అన్నావు. నేను 100% ఏంటి బలా అంటే నీకు డిస్కౌంట్ ఉంది, నీకు వాడికి డిస్కౌంట్ ఉంది కదా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, అరే నువ్వు ఎంత శాతం చెల్లిస్తావని అడిగాను. ఎంత శాతం చెల్లిస్తావు అంటే 100% చెల్లిస్తావు అన్నావు. అంటే నీకు డిస్కౌంట్ లేదా? అరే బిల్ అనేది 100%, బిల్ అనేది 100% ఎప్పుడు కూడా బిల్ అనేది 100%. నువ్వు 100% పే చేయి, నీకు డిస్కౌంట్ ఇచ్చాను. నీకు డిస్కౌంట్ 80% ఇచ్చాను. 80% డిస్కౌంట్ ఇస్తే ఎప్పుడు చేస్తాను? నువ్వు పే చేస్తే నాకు 82%, 100% పే చేయాలి నాకు. నేను అడిగింది కదా, నేను అడిగేది క్వశ్చన్ అయితే నీకు నువ్వు ఎంత చెల్లిస్తావని అడుగుతాను. నేను నాకు అని చదువుతున్నాను, ఎంత చెల్లిస్తావని అడిగాను. హౌ మచ్ యు ఆర్ రెడీ టు పే, ఎంత బిల్ పే చేశావు, ఏ రకంగా చెప్తాను నువ్వు 100%? అడిగాను నేను టోటల్ చదవాలి, నేను టోటల్ చదవాలని అడిగానా? 2 సచ్చిగా క్వశ్చన్ నీకు. ఐ ఆస్క్ వెరీ క్లియర్లీ, వాట్ ఈస్ ద బిల్ పెయిడ్? ఎంత పే చేశాను అడిగాను. మళ్ళీ నేను టోటల్ సార్ నేను అనుకుని నువ్వు ఎవడనుకోమన్నాడు అడిగి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు నీకు నేను కూర్చుని చెప్తా. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? అరే నువ్వు ఎంత చెల్లించావని అడుగుతున్నా. నేను పక్క ఎంత చెల్లించావు? 82% చెల్లించావు. ఎంత? 18 టేబుల్ 18 3s are 54. సరే 82 3s are 3 2s are 6 రావాలి. 6 ఎక్కడ వచ్చింది? చూడండి నేను క్యాల్కులేట్ చేయక ఇగో ఇక్కడ వచ్చింది 6, ఇది ఆన్సర్. ఇగో చివరిలో 0 వస్తుంది, వేరే విషయం. 3 2s are 6 వస్తుంది, ఇది ఆన్సర్. మొత్తం నువ్వు క్యాల్కులేట్ చేయరా. అది నువ్వు కబక్కన ఏం చేస్తావు అంటే 3 వేసు మళ్ళీ ఆన్సర్ కూడా 50,000 కూడా ఉంది. చూసారు అవి రాశాడు. నువ్వు 100% పే చేస్తావు. 100% నాకు నీకు డిస్కౌంట్ ఇచ్చా, నీకు పల్లెకి ఇచ్చరా? దట్స్ ద రీజన్. చేస్తున్నాడు క్వశ్చన్. నువ్వు ఈ చిన్న క్వశ్చన్ అడిగింది తప్పగా ఎలా అడిగాడు, మళ్ళీ నువ్వు చెప్పాను క్వశ్చన్ చదవగా అర్థం సరిగా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్.